లైన్ ఎందుకు పెట్టారు మీరు? ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత అని. ఇబ్బంది అనిపిస్తుంది ఏమో గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు కదా. ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ ప్రభుత్వంలోకి ఎట్లా వస్తారు? అంతే కదా, క్వశ్చన్ చేసి ప్రజలలో ఉన్న ప్రజలు ఏవైతే వాళ్ళు పాలకులు ఎప్పుడు ఏం చేస్తారు, ఒక పాలకు వచ్చిన తర్వాత ప్రజలను అట్లే ఉంచుతారు. ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గొంతుకై వాళ్ళని ప్రశ్నిస్తూ అధికారంలోకి వస్తారు. అవును, ఇది ఈ డెమోక్రటిక్ సిస్టంలో వచ్చే మార్పులు ఇవి. సో ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత అన్నప్పుడు బహుశా నేను అనుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు కేంద్ర ప్రభుత్వంతో ప్రశ్నిస్తున్నాం అంటున్నారు, కొట్లాడుతున్నాం అంటారు. అనేక అంశాలు ఉన్నాయి, మనం ఒక అంశం అని కాదు. వీళ్ళు ఇప్పుడు ఏదైనా సాధించుకోవాలంటే పార్లమెంట్లో ప్రశ్నలు వేయాలి, పార్లమెంట్లో వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసుకోవాలి, కొట్లాడాలి. బేసికలీ యుద్ధం అంటే కేవలం తుపాకులు ఒకటే కాదు రఘు గారు. నాన్న ఎప్పుడు చెప్పేది, యుద్ధం అంటే ద లీస్ట్ ఫార్మ్ ఆఫ్ విప్లవంలోకి ఎప్పుడు పోవద్దు. మనం ప్రజలు ఎప్పుడైనా కానీ సాంస్కృతిక దండయాత్రని, స్ట్రక్చరల్ వైలెన్స్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే వాళ్ళు సాంప్రదాయ యుద్ధాన్ని తీసుకోవాలి. సాంప్రదాయ యుద్ధం అంటే ఏంటిది? ఆ సాంఘిక శాస్త్రీయమైన వాళ్ళు ఎవరైతే జముకలకి ఇట్లా వాడతారో వాళ్ళు తీసుకొని పోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత అనేది ఇబ్బందికరంగా ఆ వర్గానికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉండవద్దు అని ఇందాక అదే ఇంట్రోలో అదే చెప్పాను కదా. ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న బీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. అవును, వీళ్ళందరూ పాలకుల కిందకే వస్తారు కదా. అల్టిమేట్ ఎవరైనా పాలకుల కిందకే వస్తారు. ఎందుకంటే సామాజికంగా ఒక పార్టీ నిర్మాణం జరగాలి, అది సిద్ధాంతం దేని మీద ఉండాలి నాన్న చెప్పేది. బిడ్డ ఇట్లున్న నిచ్చెనం ఎట్లని, ఇది మాదిగోళవాడ, ఇది మాలోలవాడ, ఇది బెస్తోలవాడ, ఇది ఉన్నోలవాడ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చేది కదా. తను ఈ నిచ్చెన మెట్లో ఉన్న భారతదేశంలో, ఈ నిచ్చెన మెట్లో ఉన్న మన గ్రామీణము, మన భారతదేశము, దాన్ని ఇట్లా చేయమని నేను అంటలేను బిడ్డ, దీన్ని బ్యాలెన్స్ చేసుకోమంటున్నా. సో ఈ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒక ఉదాహరణకు నేను ప్రజలకు నేను అర్థమైనట్టు నాన్న ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్తున్నాను. ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది, ఒక కమ్యూనిటీ బేస్డ్గా మనం ఈరోజు మీటింగ్స్ పెడతా ఉన్నాం. సో ఆ కమ్యూనిటీ బేస్ పెట్టుకున్నప్పుడు మనం కేవలం మన కమ్యూనిటీ గురించే కాదు బిడ్డ మనం మాట్లాడాల్సింది. అంటే తను చెప్పేది అట్లా. ఇక్కడ మనం ఒక సమూలంగా ఏర్పడ్డాం, కానీ మనది ఒక 50% మన గురించి కొట్లాడుతూ కింద ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ప్రస్తావన తీసుకురావాలి. సో అప్పుడు అసొంటి సమాజం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది, సమాజంలో సమతుల్యమైన న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఉండే. అదే నేపథ్యంతో మనం ఇది కొనసాగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు దీన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలి అన్న డిమాండ్ ఏమైనా చేస్తున్నారా ఫౌండేషన్ తరపు నుంచి? అధికారికంగా ప్రభుత్వం చేస్తే చాలా సంతోషిస్తారు ప్రజలందరూ. ఎందుకంటే ప్రశ్నించే గొంతులందరినీ వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం ఎట్లా కాపాడుకుంటుంది. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు కానీ, ఆ రోజు జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రజా సంఘాలు, ప్రజలు సమూలంగా గదరాన్ని రక్షించుకున్నారు, బ్రతికించుకుంటూనే తిరిగి మళ్ళీ ప్రజల ముందు వచ్చారు. అలా చాలా మంది ఉన్నారు సమాజంలో. మనం చూసినప్పుడు చాలా వ్యక్తులుగా సమాజంలో జరుగుతున్న పాలకులు చేసే ఈ దమనకాండని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా చైర్పర్సన్ ఉన్నారు, ప్రొఫెసర్ శాంతా సిన్హా, గదర్ ఫౌండేషన్ చైర్పర్సన్. షీఈస్ ట్రెమెండస్ ఫైటర్. తను ఒక విద్యార్థుల మీద తను జీవితం మొత్తం త్యాగం చేసింది. సో అట్లా తను ఒక ఇప్పుడు HCU స్టూడెంటే. సో దాని మీద కూడా తను మాట్లాడుతున్నాడు. సో ఎవరు కాపాడుకోవాలి? ఇప్పుడు అన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియండి, అన్నీ కూడా ఈ పైన ఉన్న వర్గానికి ఎవరు తీసుకుపోవాలి? తాళం చేతి ఎక్కడ ఉంటుంది? ఓపెన్ చేసేది ఎవరు? సో ఇలా ప్రశ్నించే గొంతుల్ని ప్రభుత్వం అండగా ఉందనుకోండి, శాస్త్రీయమైన ప్రశ్న, అశాస్త్రీయమైన ప్రశ్నలు కాదు, శాస్త్రీయంగా కింద అట్టడుగు ప్రజల నుంచి వస్తున్న శాస్త్రీయమైన ప్రశ్నల్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక ఇబ్బందులని ఏవైతే సమూలంగా ప్రజల్ని సమకూర్చి ఒక దగ్గర చేర్చి వాళ్ళకు ప్రశ్నిస్తారు. అరే మా ఊరు ఇట్లెందుకు ఉన్నది? ఇప్పుడు ఇది 97 నుంచి ఏప్రిల్ మళ్ళీ 25 ఏప్రిల్ 6 వరకు ఆల్మోస్ట్ 28 years కదా. 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. సో 28 ఇప్పుడు మీరు ఎందుకు చేయాలని దీన్ని అనుకుంటున్నారు? అంటే బిఫోర్ ఇది ఏమైనా ఒక ప్రోగ్రామ్ గా చేయాలని గద్దర్ గారు ఉన్నప్పుడు ఏమైనా ఆలోచన రాలేదా? ప్రతి సంవత్సరం నాన్న చేసేవాడు. ఓకే, మనకు తెలంగాణ ఉద్యమంలో మొత్తం తన తెలంగాణ ప్రజలతోనే ఉన్నాడు. 2014
15 వరకు వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం సుందర విజ్ఞానంలో చేసేవాడు. మీరు ఇప్పుడు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు తెలంగాణ సమాజానికి? ప్రశ్నించే గొంతులందరూ కూడా అంటే ఇప్పుడు మనం ఒక నేపథ్యం తీసుకోవాలి రగన్న, ఏంటంటే ఏ ప్రభుత్వాలు అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత కూడా మనం ఏం చెప్పినాం ప్రజలకి? తెలంగాణ అంటేనే భూమి సమస్య, తెలంగాణ అంటేనే భూమి ఇరుసుగా ఉద్యమాలు జరిగినాయి. అసలు తెలంగాణ వస్తే మనకి ఏమొస్తుంది అనుకున్నాం? మనకు భూమి దక్కుతుంది అనుకున్నాం, ఉద్యోగాలు దక్కుతాయి అనుకున్నాం, ఆత్మగౌరవం ముందు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. సో ఇవన్నీ కూడా ఇంకా నెరవేరలేదు, నెరవేర్చరు కూడా. అంతే. సో నెరవేర్చారు కూడా, అది ప్రజలకు మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ చాలా సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ అనేక ప్రామిసెస్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఏమి నెరవేరలేదా? ఎంతవరకు నెరవేరినాయి? ఎవరైతే నిజంగా ఆ రోజులలో తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడిన వాళ్ళు, వాయిస్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒకానొక దశలో వాళ్ళు ఒక ప్లేస్మెంట్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఆ కాస్త మిలిగిన వాళ్ళు నాన్న బాగా కొట్లాడుతుండే. కాబట్టి మెసేజ్ ఏంటంటే ప్రశ్నించే గొంతులు సమాజంలో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే ఉంది. వాళ్ళని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. దే హ్యావ్ టు లిజన్ టు దెమ్. ఒక స్పేస్ ఇవ్వాలి కదా. అరే ఎందుకు మా దేనికో శాస్త్రీయమైనది, దానికి ఒక నిబంధన వల్ల ఉంటుంది, శాస్త్రీయమైన ఉంటుంది, వినే అవకాశం ఇవ్వాలి. మీరు ఈ ఫౌండేషన్ ఇండిపెండెంట్ గానే తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారా? కొంత కాంగ్రెస్ కి అనుకూలమైన ధోరణితో ఉన్నారు అన్న ఒక లైన్ అయితే ఉన్నది. కొంతమంది అనుకుంటారు ఆ డిస్కషన్. సో రేవంత్ రెడ్డితో అనో, బట్టితో అనో కొంచెం దగ్గరగా ఉన్నారనో, వాళ్ళతో డిస్కస్ చేయడంలో వీళ్ళన్నీ చెప్పుకుంటారనో, ఇట్లా ఒక రకమైన ఫీలింగ్ అయితే కొంతమందిలో ఉంటది జనరల్ గానే ఉన్నది. సో ఆ లైన్ లోనే వెళ్తుంటారా? లేదు మీరు ఇండిపెండెంట్ గా అవసరమైతే గవర్నమెంట్ ని కూడా వ్యతిరేకించి ఈ ఫౌండేషన్ ద్వారా ప్రోగ్రామ్ చేయడానికి రెడీ అవుతారు? గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు నానున్నప్పుడు వి యూస్ టు కమ్యూనికేట్ విత్ ఎవ్రీవన్. అన్ని రాజకీయ పార్టీతో, వ్యవస్థలతో, వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేవాడు. సో ఇప్పుడు నాన్న చివరి ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రయాణం చేసిండు. సో వాళ్ళు నాన్న కాలం చేసిన తర్వాత, చిరంజీవులు అయిన తర్వాత వాళ్ళు ప్రకటన చేసిండ్రు. సో జరిగిన నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రకటించారు. అవును, అంత మాత్రాన మనం వ్యక్తిగా కానీ, సంస్థగా కానీ మనం ఇండిపెండెంట్ గానే ఉంటాం. అందుకే ప్రశ్నించే గొంతులు పాలకులు అణిచివేత. సో అది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దట్. మనం గవర్నమెంట్ ఏదైతే ప్రోగ్రెసివ్ థింకింగ్తో వెళ్తుంటుందో డెఫినెట్లీ అందరు కూడా అలైన్ అవుతారు. వీఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్మాల్, వీ హావ్ స్టార్టెడ్ ఇట్. సో నాన్న ఉన్న సాహిత్యము, ఆయనకున్న వీడియోస్ ఇవన్నీ కలెక్ట్ చేయమన్నారు, మనం కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక లైబ్రరీ పెట్టమని అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంది, నాన్న ఇదైపోయిన తర్వాత చాలా నాన్నతో అనుబంధం ఉన్న వాళ్ళు, ఆ భావాలతో ఉన్న వాళ్ళందరికీ గదర్ గురించి ఏం కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఏది గదరానికి ఒక ఇండిపెండెంట్, ఆయనని ఏ పార్టీతో కలపొద్దు, ఏ సంస్థలతో కలపొద్దు, ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నాడు, నాన్న ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నాడు. కానీ మీరు ఫౌండేషన్ అంటున్నారు. బేసిక్ గా సూర్యం గారికి రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, చట్టసభలో కూర్చోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. గద్దర్ ఉన్నప్పుడు కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేసిందని కొన్ని వార్తలు వచ్చినాయి. రీసెంట్ గా మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, తర్వాత కార్పొరేషన్స్ చైర్మన్ ఈ పదవి ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారు అన్న ఒక చర్చ జరిగింది. సరే మీ ఫ్యామిలీ నుంచి ఇంకొకరికి ఇచ్చినా మీ పేరు కూడా ప్రధానంగా వినబడ్డది. మరి రాజకీయాలు కావాలనుకున్న, చేయాలి అనుకున్న సూర్యం ఫౌండేషన్ ద్వారా ఇంకో లైన్లోకి వెళ్తున్నాడా, లేదు ఇది లీడ్స్ టు రాజకీయమా? రఘు గారు, నాన్న ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజా పోరాటాల ప్రతినిధి. ఒక రాజకీయాల వైపు ఎప్పుడు వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళాలనుకున్నాడు చట్టసభల్లోకి? గదరన్న మీరేదైతే ప్రజల కోసం కొట్లాడుతున్నారో, మీ వాయిస్ ఏదైతుందో అదేదో చట్టసభల్లో వినిపించండి అని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుని, ప్రజలు కోరుకురు, అందరూ తనతో. అప్పుడు కదా తను ఎంటర్ అవుదాం అనుకున్నాడు. సో నా ప్రస్థానం వచ్చేసరికి నాకేం కొత్తగా ఒక రాజకీయ పార్టీ ఏం లేదు. 2009 నుంచే నాన్న నన్ను ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండి, ఆ తర్వాత కొంచెం పని చేసాం, మాకు అంత పొలిటికల్ సిస్టమ్ తెలియదు. ఆ తర్వాత 2014లో అన్లెస్ అండ్ అంటిల్ వి వర్క్ విత్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్నకు బాగా దగ్గరగా ఉన్న మా మల్కాజ్గిరి స్వర్గీయ కనకారెడ్డి గారు వాళ్ళు ప్రతిపాదించినప్పుడు చలో యూ ఆల్ టేక్ ఎక్స్పీరియన్స్ అని నన్ను పంపించడం జరిగింది. దాంతో అనేక మంది మిత్రులు కూడా పనిచేసింది. అక్కడ నుంచి ఈ ఒక పార్టీ నుంచి నాకేం ఆఫర్స్ లేవండి. సో మేము వెళ్ళిన నేపథ్యం కూడా ఏంది, భారత రాజ్యాంగాన్ని
కాంగ్రెస్ పార్టీ ఒక అంశంగా స్వీకరించి అంటే 2017లో వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద బేసిస్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఒక భారత రాజ్యాంగాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ రూపం తీసుకోండి, దీనిపైన సదస్సులు పెట్టండి, దీంట్లో సాహిత్యపరంగా నేను కూడా పార్టిసిపేట్ అవుతాను, దాని మీద నేను రచనలు చేస్తున్నాను. ఆల్రెడీ నాన్న ఒక 10 ఏళ్ళ నుంచి కూడా సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా అనే ఒక నేపథ్యం రాసుకొని తను ముందుకెళ్ళాడు. సో దీనికి మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. సో సూర్యకిరణ్ ఇప్పుడు నేనేం వెనక్కి పోలేదు అట్లా అని చెప్పేసి ఇది లేదు. రాజకీయమైన సర్వీస్ అనేది కేవలం ఫౌండేషన్ అనే కాదు, నాకు అన్ని పార్టీలు అవకాశాలు ఇచ్చాయి. అవునా, నాన్న ఉన్నప్పుడు నాతోనే మాట్లాడాడు. ఎవ్రీవన్ హెస్ స్పోక్. నేను ఎందుకు వై షుడెంట్ మనం ప్రజలను ఎప్పుడు ఇది చేసుకోదు. కేసీఆర్ గారు మాట్లాడారు నాతో. సో లైక్ వైజ్ అన్ని పొలిటికల్ పార్టీస్ నాన్నకు ఆఫర్. నానేమన్నాడంటే లెట్స్ మనం ఒక ప్రాథమికంగా సిద్ధాంతపరంగా ఉన్న మనం ఒక భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ముందు గ్రామాలకు భారత రాజ్యాంగాన్ని తీసుకుపోవాలి. సో తను ఈ నేపథ్యంలో తను ఆల్రెడీ అన్ని వ్యవస్థలతో పనిచేస్తూ గత 10-15 ఏళ్ల నుంచి దాంట్లో భాగంగా నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్లాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళడం జరిగింది.